అందరికీ నమస్కారం. ఉదయం 8 గంటలై ఉంటుంది. బస్సు రోడ్డంతా దుమ్ము రేపుకుంటూ వచ్చి బస్ స్టాప్లో ఆగింది. అందులో నుంచి దాదాపుగా ఓ 25 ఏళ్ల అమ్మాయి 4 ఏళ్ల అబ్బాయి చేయి పుచ్చుకొని కిందకి దిగింది. కండక్టర్ ఆమె సామాను మొత్తం బస్సు పైనుండి కిందకి దింపాడు. ఆ అమ్మాయి సామాన్ల వైపు చూసి తలెత్తి చుట్టూ కలియ చూసింది. స్టాఫ్లో ఒక పెద్ద మర్రి చెట్టు కింద ఒక టీ కొట్టు, చిల్లర దుకాణం మాత్రమే ఉన్నాయి. ఆ ప్రాంతానికి ప్రతినిధులమంటూ ఆ రెండు అక్కడే టీవీగా నిలిచి ఉన్నాయి. చుట్టుపక్కల ఎక్కడ ఇల్లు ఉన్నట్లు జాడలేదు. టీ కొట్టు ముందు 4 మనుషులు నిలబడి పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు. బస్సులో నుండి దిగిన ఆ అమ్మాయికేసి, చిన్న బాబుకేసి కుతూహలంగా విచిత్రంగా చూసి తిరిగి తమ సంభాషణలో పడ్డారు. కానీ అందులో ఒక షష్టి పూర్తి దాటిన వ్యక్తి వారిపై మాటిమాటికి చూడసాగాడు. ఆ అమ్మాయికి కొద్ది నిమిషాలు ఏం చేయాలో తోచక అలాగే నిలబడి ఉంది. కానీ ఎంతసేపని అలా రోడ్డు మీద నిల్చోగలదు? నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ వారి దగ్గరికి వచ్చింది. ఆమె వారి దగ్గరికి రాగానే ముసలాయన ఆమె వైపు నిశ్చింతగా చూసి, "ఎవరమ్మా మీరు?" అని అన్నాడు. ఆ అమ్మాయి మెల్లగా, "నేను నారాయణపురం వెళ్ళాలండి. ఇక్కడికి ఎంత దూరం ఉందండి?" అని అంది. 2 మైళ్ళు ఉంటుందమ్మా. ఇంతకీ మీరెవరు? ఎవరింటికి వెళుతున్నారు? ఆయనే మళ్ళీ అడిగాడు. ఆ ఊళ్ళో హై స్కూల్ ఉంది కదండి. నెమ్మదిగా అతను అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చింది. మిగతా 3 వారి సంభాషణను ఆసక్తితో వింటున్నారు. "నువ్వు పంతులమ్మవా?" కుతూహలంగా అడిగాడాయన. "అవును" అని అన్నట్లుగా తలను ఊపింది. "ఒరే వెంకయ్య, అమ్మాయి సామానెత్తుకెళ్ళు" అతనికి హుకుం జారీ చేశాడాయన. "అలాగే బాబాయ్" అని అంటూ ఆ యువకుడు ముందుకు అడుగులు వేశాడు. తిరిగి ముసలాయనతో "దారి" అని అంటూ ఇక చెప్పలేక సందేహిస్తున్నట్లుగా ఆగింది. ఆమె మనోగతాన్ని గ్రహించిన ముసలాయన, "పర్వాలేదమ్మా, దారి బాగానే ఉంటుంది. అందరం వెళదాం" అని అంటూ, "సోమయ్య, ఊళ్ళోకి వస్తున్నావా లేక" అని ఆగిపోయాడు. "లేదు మామా, నేను పొలానికి వెళ్ళాలి" అని అంటూ మరొక దారి గుండా బయలుదేరాడు సోమయ్య. కామయ్య, వెంకయ్య ఆ యువతి సామాన్లు ఎత్తి నెత్తిన పెట్టుకున్నారు. ఆమె బాబును ఎత్తుకునే ఉంది. అందరూ ఊరివైపు దారి తీశారు. ఆ ముసలాయన చూపుతున్న అకారణమైన ఆదరణకు, ఆప్యాయతకు ఆ యువతి హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది. ఆ ముసలాయన నెరిసిన మీసాల వెనక ఒక చిరునవ్వు తొంగి చూసి మళ్ళీ మాయమైంది. బస్టాప్ నుండి నారాయణపురం వెళ్లే దారి మట్టి రోడ్డు, బండ్ల బాట. వేసవికాలం రోడ్డంతా దుమ్ముతో నిండిపోయి ఉంటుంది. దుమ్ములో కాళ్ళు కూరుకుపోతూ ఉంటాయి. కొత్తవారు ఆ దారి వెంట నడవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఇక వర్షాకాలమైతే చెప్పాల్సిన పనే లేదు. మోకాళ్ల దాకా బురదలో కూరుకుపోయి పెట్టిన కాలు తీయలేక, తీసిన కాలు పెట్టలేక సర్కస్ ఫీట్లు చేస్తూ నడక సాగించాల్సి ఉంటుంది. బండి చక్రాలు దాదాపుగా సగం బురదలో కూరుకుపోయి ఎద్దులు ఎంత కష్టపడ్డా ససేమిరా బయటికి రావు అని అంటూ భీష్మించుకొని ఉంటాయి. అది నవంబర్ నెల అవటం వలన వర్షాలు లేవు. కానీ అంతకు మునుపు వర్షం కురిసిన సూచనగా రోడ్డు మీద అక్కడక్కడ కొద్ది కొద్దిగా బురద ఉంది. రోడ్డుకు అటూ ఇటూ వరిచేలు పచ్చగా నెగనెగలాడుతూ చిరుగాలికి తలలూపుతూ ఆనందంగా నాట్యం చేస్తున్నాయి. చేలల్లో అక్కడక్కడ స్త్రీ పురుషులు ఏవేవో జానపద గీతాలు పాడుకుంటూ పనిచేసుకుంటున్నారు. భాస్కరుడి పసిడిలేత కిరణాలు పడి చేలు విచిత్రంగా మెరిసిపోతూ ఉన్నాయి. ప్రకృతి సౌందర్యాన్ని తిలకిస్తూ నడుస్తున్న ఆమెను, "నీ పేరేమిటమ్మా?" అన్న ముసలాయన మాటలతో ప్రస్తుత యథార్థ ప్రపంచంలోకి పడింది. "లక్ష్మి" చేలవైపు నుండి చూపు మరల్చి చెప్పింది. "స్వస్థానం" అని అడిగాడాయన. "విశాఖపట్నం" అని ముక్తసరిగా చెప్పి ఊరుకుంది. కొద్ది క్షణాలు వారందరి మధ్య మౌనం రాజ్యం చేసింది. ఆ కుర్రాడు సందేహిస్తూ ఆగిపోయాడు. "మా అబ్బాయి" అని అంది అన్యమనస్కంగా. "మీ వారు ఎక్కడున్నారమ్మా?" మళ్ళీ ప్రశ్న. ఆ ప్రశ్నతో లక్ష్మికి బాధ, కోపం, జుగుప్స కరిగింది. అయినా తమాయించుకుంది. ఆ ప్రశ్నకు మాత్రం సమాధానం ఇవ్వలేదు. ఆమె మౌనంగా, పరధ్యానంగా, యాంత్రికంగా అడుగులు వేయసాగింది. ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి. ముసలాయన ఆమె వైపు
ఒక మారు దృష్టి సారించి మళ్ళీ నడక సాగించాడు. ఆయన మనసులో అనేక భావాలు క్షణంలో పుట్టి మరో క్షణంలో మాయమయ్యాయి. ఆయన ముఖంలో గాంభీర్యం చోటు చేసుకుంది. మీరెవరమ్మా? కొద్ది క్షణాల తర్వాత మౌనాన్ని భంగం చేస్తూ అడిగాడు. బ్రాహ్మణులమండి, తల వంచుకునే సమాధానం చెప్పింది. ఈ ఊళ్ళో మీకు తెలిసిన వారు ఎవరైనా ఉన్నారా? లేరండి. ఏం చెయ్యాలో నాకు తోచటం లేదు, ఆలోచిస్తూ నెమ్మదిగా బదులు చెప్పింది. ఇక ముసలాయన లక్ష్మి వైపు ఓ మారు ఆప్యాయతతో చూశాడు. అమ్మాయి, నీకు అభ్యంతరం లేకపోతే మా ఇంట్లో ఉండొచ్చు. ఆ మాటల్లో ఆదరణ, ఆప్యాయతలతో నిండిన అధికారం కూడా ధ్వనించింది. మీ ఆదరణకు చాలా థ్యాంక్స్ అండి. ఇప్పటికే మీకిస్తున్న శ్రమకి నేను బాధపడుతున్నాను. నా వల్ల మీకు మళ్ళీ ఈ కష్టం కూడా ఎందుకులేండి. ఆ మాటల్లో వినిపించిన సంతోషానికి ముసలాయనకు జాలి, బాధ కలిగాయి. మాకు లంకంత ఇల్లుంది తల్లి. నేను మా ఆవిడ మాత్రమే ఉన్నాము. మేము మీ వాళ్లమేనమ్మా. అతని మాటల్లో వేదన, అభ్యర్థన తొంగి చూశాయి. ఇంత గంభీరంగా కనిపిస్తున్న ఆ మనిషి గుండె ఇంత సున్నితమా అని అంటూ ఆశ్చర్యపోయింది. ఆమెకెందుకో ఆయన మాటలు తోసి వెయ్యాలి అని అనిపించలేదు. తానెవరో తెలియని ఆయన ఎందుకలా ఆదరణ చూపిస్తున్నాడో అర్థం కాలేదు. ఆయన సహృదయానికి, సంస్కారానికి ఆమె హృదయం తృప్తితో నిండిపోయింది. తనకు ఆ ఊరు కొత్త. ఇక్కడ అభిమానించి ఆదరించేవారు ఎవరూ ఉండరు. తన జీవితం ఎలా సాగుతుందో, బాబు భవిష్యత్తు ఏమవుతుందో అని ఆందోళనతో ఉంది. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆయన చూపుతున్న ఆదరానికి, ఆయన మాటలకి ముగ్ధురాలైంది. భయంతో నిండిన ఆమె హృదయానికి అతని పలుకులు పన్నీటి జల్లులయ్యాయి. ఆయనెవరు? తానెవరు? తనకి ఆయనకి ఏ సంబంధం? ఎక్కడిది ఈ అనుబంధం? తన పైన వాత్సల్యం, అమృతాన్ని కురిపించటానికి అసలు కారణం ఏమిటి? ఆయన ముఖంలో, మాటల్లో ఏ శక్తి దాగుందో. కానీ ఆయన్ని చూడగానే గౌరవం, ఆయన పలుకులు వినగానే అంగీకారం తెలపాలి అని అనిపిస్తుంది. ఈ కొత్త చోట ఇంత మాత్రం ఆదరణ చూపించేవారు ఎవరుంటారు? వేరే ఎక్కడైనా కాపురం పెట్టినా తనకు తోడుగా, పెద్ద దిక్కుగా ఇక్కడ ఎవరుంటారు? యవ్వనంలో ఉన్న తాను ఒంటరిగా జీవించాలంటే అది అసాధ్యం. నేటి సమాజంలో ఒంటరిగా ఉన్న స్త్రీకి గల విలువ తనకి తెలుసు. పైగా తనకిప్పుడు మగతోడు లేదు. ఎవరైనా పెద్దల అండదండలు తనకి అవసరం. వీరి సహాయంతో తన జీవితం కొంతవరకైనా సాఫీగా సాగిపోగలదు. ఆమె ఆలోచనలు తేనె టీగల్లా ముసురుకున్నాయి. ఆమె ఎంతసేపటికి మాట్లాడకపోయేసరికి బాబాయ్ గారి ఇంట్లోనే ఉండటం మంచిదమ్మా. ఈ ఊళ్ళో ఇంతకన్నా మంచి వాళ్ళని కాగడా పట్టి వెతికినా దొరకరు. ఆ ఇల్లు నీకు అన్ని విధాలా నప్పుతుందమ్మా. ఆయనకు ఎవరూ లేరు, ఆలు మగలు తప్ప. వెంకయ్య ముసలాయన అభ్యర్థనను సమర్థించాడు. అలాగేనండి. తన సమ్మతిని తెలియజేసింది లక్ష్మి. రామయ్య గారు ఓ మారు తృప్తిగా లక్ష్మి వైపు చూశాడు. ఆయన కళ్ళు ఆనందంతో, తృప్తితో తళతళలాడాయి. ఊరొచ్చేసింది. ముందు మన ఇంటికి వెళ్ళి కాస్త విశ్రాంతి తీసుకున్నాక బయటికి వెళుదూగాని తల్లి. ఎంతో దూరం నుంచి వచ్చావు. రాత్రంతా నిద్రపోయినట్లుగా లేవు. ఆప్యాయంగా రామయ్య అంటున్న మాటలకు సమ్మతి సూచనగా తలోపింది లక్ష్మి. ఇల్లు సమీపించింది. వెంకయ్య లక్ష్మి సామానంతా రామయ్య గారి ఇంటి లోగిట్లో ఉంచేసి నేను వెళుతున్నాను బాబాయ్ అని అంటూ వెళ్ళిపోయాడు. రామయ్య వీధి గుమ్మంలో నుంచి ఇదిగో సీత ఇలా రా అని అంటూ భార్యను కేకేశాడు. సీతమ్మ గబగబా బయటికొచ్చింది. ఆమెకు 50 ఏళ్లుండొచ్చు. సన్నగా, ఎర్రగా, పొట్టిగా, నుదుటి మీద పెద్ద కుంకుమతో, చెవులకు ఎర్రటి దిద్దులతో, ముక్కుకు ముక్కెరతో చూడ ముచ్చటగా హుందాగా ఉంది. వసారాలోకి రాగానే ఎదుటపడిన కొత్త వాళ్ళని చూసి ఆమె విస్తుపోయింది. ఎవరు వీళ్ళు అని అంది భర్తని ఉద్దేశించి. దేవుడిచ్చిన బిడ్డలే అని నవ్వుతూ సమాధానం చెప్పాడు రామయ్య. సీతమ్మ తన సహజ విశాల నయనాలను పెద్దవిగా చేసి ఆశ్చర్యంగా చూడసాగింది. ఏంటే అలా చూస్తున్నావు? నవ్వుతూ అంటున్నారు రామయ్య. ఆ మాటలకు తుళ్ళి పడింది ఆమె.
రామ్మా అని అంటూ నవ్వుతూ పక్కకి తొలగి లోపలికి దారితీసింది. ఆ అమ్మాయి సంగతి కాస్త చూడు, నేనలా వెళ్ళొస్తాను అని అంటూ రామయ్య వెళ్ళిపోయాడు. కొత్త స్థలం అవటం వలన లక్ష్మి సంకోచిస్తూ అలాగే నిలబడింది. తల్లిలాగే బాబు కూడా బిక్కు బిక్కుమంటూ చూస్తున్నాడు. రా అమ్మాయి, అలాగే నిలబడిపోయావేమిటి? ఇది నీ ఇల్లే అనుకో అని అంటున్నా సీతమ్మ మాటలకు యాంత్రికంగా లక్ష్మి అడుగులు ముందుకు సాగాయి. ముందు హాల్లోకి వెళ్ళగానే బాబును దింపింది. అమ్మా, ఇది ఎవరిల్లే? అమాయకంగా అడిగాడు బాబు. కొడుకు ప్రశ్నకు ఏమని సమాధానం చెప్పాలో తెలియక లక్ష్మి మౌనంగా ఉండిపోయింది. ఇది మీ తాతగారిల్లు బాబు అని అంటూ సీతమ్మ బాబును ఎత్తుకొని ముద్దాడింది. ఎన్నడూ చూడని వ్యక్తి ఎత్తుకొని ముద్దు పెట్టుకోగానే బాబు ఆశ్చర్యపోయాడు. లక్ష్మికి కూడా అంతా అయోమయంగానే ఉంది. లే అమ్మాయి, స్నానమది ముగించుకురా, సీతమ్మ బాబుని కిందకి దింపుతూ అంది. ఒక అరగంటలో లక్ష్మి స్నానాదులు ముగించుకొని బయటికి వచ్చి హాల్లో ఉన్న మంచం మీద కూర్చుంది. బాబుకు సీతమ్మగారే స్నానం చేయించారు. కొత్త మనిషే అయినా బాబు మారం చేయకుండా బుద్ధిగా నీళ్లు పోయించుకున్నాడు. వచ్చి మంచం మీద పడుకుంది. తన భర్త గురించి ఇద్దరు అడిగారు. వారికి తానేం సమాధానం చెప్పాలి? మొదటి రోజే ఊళ్ళో కాలు పెట్టిన వెంటనే తన భర్తను గురించి ప్రశ్నించారే. ఇక ఇక్కడ జీవితకాలం ఈ ప్రశ్న ఎన్నిసార్లు వినాల్సి వస్తుందో. విధిచే బాధించబడిన తాను ఏమని చెప్పగలదు? ఎంత తలబద్దలు చేసుకున్నా దానికి జవాబు దొరకలేదు. లక్ష్మి మెల్లగా కళ్ళు మూసుకుంది. ఆమె స్మృతి పదంలో గతించిన సంఘటనలు అన్నీ ఒక్కొక్కటి సినిమా రేళ్లలాగా కదలాడాయి. పుట్టగానే తల్లిని పోగొట్టుకున్న లక్ష్మికి ఈనాటి వరకు తనకు ఒక తల్లి లేకపోబట్టే కదా అన్న ఆలోచన కుంగదీస్తూ ఉంటాయి. పరిసరాలు, పరిస్థితులు. తన 4వ ఏట తమ ఇంట్లో కొత్త వ్యక్తి పిన్నిగా ప్రవేశించటం తనకు లేలగా జ్ఞాపకం ఉంది. తన పిన్ని తనను పెడుతున్న బాధలకు, కొడుతున్న దెబ్బలకు, వేస్తున్న చివాట్లకు కారణం తెలియక మౌనంగా ఒంటరిగా గదిలో కూర్చుని ఏడవటం అలవాటు చేసుకుంది. తాను ఏడుస్తున్నట్లు పిన్ని పసిగట్టిందా? ఆ వేళ తిండి కూడా కరువయ్యేది. ఆకలి బాధ సహించలేనిది అవటం వలన రాత్రి ఒంటరిగా అమ్మను తలచుకుంటూ మౌనంగా ఏడ్చేది. నాన్న మాత్రం అప్పుడప్పుడు తనకై కళ్ళ నీళ్లు నింపుకునేవాడు. అప్పుడప్పుడు చాటుగా ఏదైనా తినుబండారం తెచ్చిపెట్టేవాడు. ఒకసారి తనకు 10 ఏళ్ల వయసులో నాన్న తనకు బజారు నుండి మైసూర్పాక్ లడ్డూ తెచ్చిచ్చారు. ఎలా పసిగట్టిందో పిన్ని. ఆ పొట్లం నాన్న చేతిలో నుంచి లాక్కొని నాన్నను ఏవేవో అని తనని పట్టుకొని తన్ని గదిలో పెట్టి తాళం వేసేసింది. నాన్నెంతగా ప్రాధేయపడ్డా ఆమె కఠిన హృదయం కరగలేదు. నాన్న తెచ్చిన ఆ మిఠాయి తన కూతురికిచ్చింది. వాళ్ళు తనని బంధించి ఉన్న గది కిటికీ వద్దకు వచ్చి తనకి చూపిస్తూ తింటుంటే తనకు ఎంత ఏడుపొచ్చిందో. ఏడ్చి ఏడ్చి అలాగే నిద్రపోయింది. తనకు బాగా జ్ఞాపకం. నాన్న తనను చదివిద్దామని బడిలో వేస్తే బడికి పోనిచ్చేది కాదు పిన్ని. తనకు పనిలో సహాయం చేసేవాళ్ళు ఎవ్వరూ ఉండరని గోల చేసేది. అయినా నాన్నెలాగో తనను స్కూల్ ఫైనల్ దాకా చదివించారు. ఎప్పుడు అనేవారు, లక్ష్మి, మీ అమ్మ అందం, తెలివితేటలు నీకు సంక్రమించాయమ్మా, కానీ నేను సక్రమంగా పెంచలేకపోతున్నాను. నువ్వు ఇంకెవరి ఇంట్లోనైనా పుట్టుంటే అపురూపంగా పెరిగేదానివి తల్లి, నేను దౌర్భాగ్యుణ్ణి అని అంటూ వాపోయేవాడు. నాన్న తనతో మాట్లాడినా కూడా పిన్ని సహించేది కాదు. తను నాన్నకు ఏం చెప్తుందో అని ఆమె బెంగ. నాన్న తనకు ఎక్కడ ఏది తెచ్చి పెడతారో అని కాపలా. స్కూల్ ఫైనల్ పాస్ అయిన రోజు నాన్నెంతో పొంగిపోయారు. పిన్ని మాత్రం ఎందుకీ చదువులు, అదేమైనా రాజ్యారేలుతుందా అని అంటూ మూతి ముడుచుకుంది. పుస్తకం తెరిస్తే చాలు లేనిపోని పనులు పురమాయించేది. చదువుకుంటూ ఉంటే రాత్రి తనకు నిద్ర రాదని లైట్ ఆర్పి పడుకునేది. తనసలు స్కూల్ ఫైనల్ పాస్ అవ్వగలనని కలలో కూడా అనుకోలేదు. పిన్ని పురిటికి వెళ్ళిపోయింది కనుక సరిపోయింది. తనకు 3 నెలలు బాగా చదువుకునేందుకు వీలు దొరికింది. అదృష్టం కొద్దీ తను పాస్ అయ్యింది. కాలేజీకి పంపిస్తాను అన్న నాన్న మాటలకు ససేమిరా ఒప్పుకోలేదు. పిన్ని వీలైనంత త్వరలో ఎవరికైనా తనను ముడిపెట్టేయాలి అని ప్రయత్నించింది. నాన్నకు ఇష్టం లేకపోయినా
తనను తన తమ్ముడి కొడుకు ఒక పచ్చి రౌడీకిచ్చి పెళ్లి చెయ్యాలి అని నిశ్చయించుకుంది. తన దురదృష్టానికి నాన్న కుమిలిపోయేవాడు. తనని పూర్తిగా నిరాశ అలుముకుంది. తన బతుకంతా బాధలమయమేనా అని జేవస్ శవంలా యాంత్రికంగా బతకసాగింది. అప్పట్లో చంద్రమణి తన ఇంటి ముందు ఒక అద్దింట్లో ఉండేవాడు. యూనివర్సిటీలో ఎంఏ చదువుతున్నాడు. అప్పుడప్పుడు నాన్నగారు చంద్రంతో కలిసి మాట్లాడుతూ ఉండేవారు. ఒకరోజు నాన్న ట్యాక్సీ తెచ్చి తనని ఎక్కమన్నారు. నేను నాన్న బయలుదేరటంతో పిన్నికి ఆశ్చర్యం, అనుమానం కల్పించాయి. అయినా నాన్న ఆనాడు లెక్క చేయలేదు. ట్యాక్సీ సరాసరి రిజిస్టర్ ఆఫీస్ ముందుకెళ్ళి ఆగింది. నాన్న దిగారు. తను నాన్నని అనుసరించింది. అక్కడ చంద్రం. ఎందుకో తెలియక తను తికమక పడింది. లోపలికి వెళ్ళాక రిజిస్టర్ సమక్షంలో చంద్రం తనను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటున్నాడని తను ఆశ్చర్యంతో చూసింది చంద్రాన్ని. అతని కళ్ళు అవునన్నట్లుగా తృప్తిగా, సంతోషంగా మెరిశాయి. తనకి సిగ్గేసింది. చప్పున తలదించుకుంది. మౌనం అంగీకారం అనుకున్నారేమో పెళ్లితంతు ముగించేశారు. తను జీవితంలో ఆనాడు నిండుగా తృప్తిగా నవ్వుకుంది. పూలమాలతో తిరిగింటికొచ్చిన తమని చూసి పిన్ని ఓ పెద్ద దుమారాన్ని లేపింది. నాన్న కానీ చంద్రం కానీ లెక్క పెట్టలేదు. చంద్రం తనను వెంట పెట్టుకొని తన గదికి వచ్చేశాడు. ఆనాటి నుండి ఇతని జీవితం సాఫీగా సాగిపోతుందని, సహృదయుడు ప్రేమమూర్తి అనేటువంటి భర్తతో సుఖంగా జీవించవచ్చని ఎన్నెన్నో ఊహించుకుంది. పిన్ని తన మీద కోపమంతా నాన్న మీద వెళ్ళగక్కేది. నాన్న ఆమె బాధను భరించలేక తను మాట్లాడేవారు కాదు. 2 నెలలు మామూలుగానే సాగిపోయాయి. ఒకరోజు అకస్మాత్తుగా గుండాగి నాన్న పోయారు. ఆనాడు చంద్రం తన చేతుల మీదుగా అన్ని పనులు పూర్తి చేశాడు. అయినా పిన్నికి మాత్రం తామిద్దరి మీద కసిగా ఉండేది. నాన్న పోయాక చంద్రం యూనివర్సిటీకి దగ్గరగా ఉన్న ఓ చెన్నిల్లు తీసుకొని అక్కడికే మార్చాడు సంసారాన్ని. రోజులు క్షణాల్లా దొర్లిపోయాయి. చంద్రం సెలవులకి కూడా ఇంటికి వెళ్ళేవాడు కాదు. తనకి అత్త మామలను చూడాలని ఉండేది. ఎంతగా చెప్పినా ఇప్పుడే వద్దంటూ అడ్డు చెప్పేవాడు. ఎందుకో తనకి అర్థమయ్యేది కాదు. బలవంతం పెట్టి తనను టీచర్ ట్రైనింగ్ పూర్తి చేయించాడు. ఒకరోజు హఠాత్తుగా చంద్రం మాయమయ్యాడు. అప్పటికి తనకు 3వ నెల. చంద్రం కోసం వెతికి వేసారిపోయింది. పుట్టింటికి వెళితే పిన్ని నానా మాటలు అంది. అవమానాన్ని భరించలేక తను ఊరు వదిలిపెట్టింది. కాకినాడలో తనకున్న చదువుతో పిల్లలకి ట్యూషన్లు చెప్పుకుంటూ అలాగే బతికింది. తనకి ఎక్కడ ఉద్యోగం దొరకక కొంతకాలం బాధపడింది. చివరికి ఇప్పుడు జిల్లా పరిషత్ వారి కనికరం వలనో తన అదృష్టం వలనో నారాయణపురంలో ఉద్యోగం దొరికింది. కానీ 4 ఏళ్ల క్రితం మాయమైన చంద్రం మాత్రం ఈనాటికి కనిపించలేదు. తన దేనగాథ ఎవరికి చెప్పుకుంటుంది? ఏమని చెప్పుకోగలదు? గత జీవిత స్మృతులు జోలపాడగా లక్ష్మి ఆలోచనలతోనే నిద్రపోయింది. ఆమె నిద్రలేచేసరికి రామయ్య ఎదురుగా కూర్చొని బాబును తదేకంగా చూస్తూ ఉండటం కంటపడింది. ఆమె తత్తరపాటుతో లేచి కూర్చుంది. కాస్త ముఖం కడుక్కొని బయలుదేరమ్మా, స్కూలుకి వెళదాం అని అంటూ చుట్ట కాల్చుకోవటంలో నిమగ్నమయ్యాడు. అరగంటలో తయారై వచ్చింది లక్ష్మి. తన సర్టిఫికెట్లు, ఆర్డర్ కాగితాలు పట్టుకొని బయలుదేరింది. రామయ్య ఆ ఊరి విశేషాలు, తన కుటుంబపు స్థితిగతులు ఏవేవో చెప్పుకుంటూ నడుస్తున్నాడు. లక్ష్మి అన్యమనస్కంగా పరధ్యానంగా నడుస్తుంది. బడి ఆవరణలోకి వచ్చారు. అది తన ఉద్యోగ జీవితంలో మొదటి రోజు. తలచుకోగానే ఆమె గుండె దడదడలాడింది. ఆ కొత్త ఉద్యోగం ఎలా ఉంటుందో, అక్కడ తను ఎలా మసులుకోవాలో, ఉపాధ్యాయునిగా తనీనాడు జీవితం సాగించాల్సి ఉంటుందని ఏనాడు అనుకోలేదు. మానవుడి తలపులకు విరుద్ధంగా సాగుతూ ఉంటుంది వారి జీవితం. ఒక నిర్ణీత మార్గంలో సాగిపోవాలి అన్న వారి జీవితం వారికి తెలియకుండానే మరొక దారిన పడుతుంది. కాలానికి అనుగుణంగా పరిస్థితులకు తగినట్లుగా మసలుకోవటం మానవ కోటికి ముఖ్యం. అది గ్రహించగలిగిన వారి బతుకు సాఫీగా సాగిపోతాయి, లేదా వారు అధోగతి పాలవుతారు. అది సృష్టి సహజం. తన వెర్రి ఆలోచనలకు తనలో తనే నవ్వుకుంది.
పరిస్థితుల ఒత్తిడి వలన కడుపు చేత పట్టుకొని కన్న కొడుకుతో ఉద్యోగం కోసం బయలుదేరాల్సి వచ్చింది. తన అదృష్టం కొద్దీ ఆదరాభిమానం చూపే రామయ్య దంపతులు లభించారు. వారి ఆధారంతో తాను తన బాబు క్షేమంగా జీవితం సాగించవచ్చు. ఆలోచనలు అన్నీ ఒకవైపు పెట్టి ఆఫీస్ రూంలోకి అడుగుపెట్టింది. రామయ్యని చూడగానే హెడ్ మాస్టర్ గారు నవ్వుతూ కుర్చీ చూపించారు. రామయ్య కూర్చుంటూ అమ్మాయిని తీసుకొచ్చాను సూర్యారావు గారు అని అన్నాడు లక్ష్మిని చూపిస్తూ. లక్ష్మి చేతులు జోడించింది. హెడ్ మాస్టర్ ప్రతిగా నమస్కారం చేసి కూర్చోమ్మా అని అన్నారు కుర్చీని చూపిస్తూ. లక్ష్మి తటపటాయిస్తూ నిలబడే ఉంది. ఆమె క్వాలిఫికేషన్, ఆర్డర్ కాగితాలు అన్నీ చూసి తృప్తిపడ్డాడు. సింగన్న అన్న హెడ్ మాస్టర్ గారి కేకతో బయట నిలబడి ఎవరితోనో బాతాకానీ చేస్తున్న ప్యూన్ సింగన్న పరిగెత్తుకుంటూ వచ్చాడు. సార్ అని అంటూ, ఆ అమ్మాయికి సెకండ్ ఫామ్ చూపెట్టు. మీరు వెళ్ళండమ్మా అని అన్నాడు. సింగన్న చూసి రండి అని అంటూ దారితీశాడు. లక్ష్మి ఓ మారు రామయ్య గారి వైపు చూసింది వెళుతున్నా అని అన్నట్లు. ఆయన నవ్వుతూ తలనూపారు. ఆ నవ్వు వెనక ఎన్ని మరిగిపోతున్న అగ్ని పర్వతాలున్నాయో సూర్యారావు గారు ఎరుగుదురు. రామయ్య గారు, ఏంటి విశేషాలు? మాటల్లోకి దించేందుకు ప్రయత్నించారు సూర్యారావు గారు. రామయ్య కొద్ది క్షణాలు మౌనంగానే కూర్చున్నారు. తర్వాత నెమ్మదిగా బరువుగా శ్వాస వదిలి, విశేషాలు ఏముంటాయి సూర్యారావు గారు, నాలాంటి వాడికి. అయినా ఎందుకో ఈవేళ మనసుకు చాలా తృప్తిగా ఉందండి. కారణం ఆ అమ్మాయే అనుకుంటా. అందరినీ పోగొట్టుకున్న నాకు ఈ అమ్మాయిని, ఈ అమ్మాయి కొడుకుని చూస్తుంటే ఏదో ఆత్మీయత కలుగుతుంది. ఆ అబ్బాయికి 4 ఏళ్లుంటాయేమో. ఎంత బాగున్నాడండి. అచ్చు మా శేఖరంలాగే ఉన్నాడు. సాయంకాలం మీ దగ్గరికి ఎత్తుకొస్తానండి, చూదురు గాని అని అంటూ కండువాతో ముఖం తుడుచుకున్నాడు. వెళ్ళటానికి లేస్తూ, వెళతారా? లేచి రామయ్యను అనుసరించారు సూర్యారావు గారు. వెళ్ళిపోతున్న రామయ్యను చూసి చిన్నగా నిట్టూర్చాడు సూర్యారావు గారు. 2 ఏళ్ల క్రితం ఆ ఊళ్ళో అడుగుపెట్టిన సూర్యారావు గారిని రామయ్య ఎంతో ఆదరించారు. ఆ ఊరిలో కల్లా మోతుబరి, ఉత్తముడు అని పేరున్న రామయ్య చూడటానికి ఎంత గంభీరంగా ఉంటాడో లోపల తన కుటుంబానికి తగిన ఘాతాలకు అంతే కుమిలిపోయేవాడు. ఇక సీతమ్మైతే సరే సరే, ఆమె దుఃఖించని రోజే ఉండదు. 5 ఏళ్ల క్రితం గోదావరి వరదలొచ్చాయి రాజమండ్రికి. అంతా దాదాపుగా మునిగిపోయింది. ఇల్లు మేడలు సర్వం జలమయం. వీధుల్లో నీరు నదుల్లా ప్రవహించింది. పూరిళ్లు కూలిపోయాయి. పశువులు నదులు ప్రవాహంలో కొట్టుకుపోయాయి. కొన్ని కొత్త భవనాలు కూడా గోదావరి తల్లి ధాటికి తాళలేక దాసోహమయ్యాయి. వేల కొద్ది ప్రజలు నిరాహారులయ్యారు. మనుష్య నష్టం కూడా చాలా జరిగింది. అప్పట్లో రామయ్య గారి కుటుంబం రాజమండ్రిలో ఉండేది. ఆ జలప్రళయంలో వారి మేడ కూడా కూలిపోయింది. రామయ్య గారి కుమారుడు కోడలు నదీ ప్రవాహానికి ఆహుతులు అయిపోయారు. విశాఖలో చదువుతున్న చంద్రశేఖరం ఈ విషయం తెలిసి వచ్చాడు. కానీ అతనికి తల్లిదండ్రుల ఆఖరి దర్శనం కూడా లభ్యం కాలేదు. శేఖరానికి మతి చెడినట్లుగా అయింది. పిచ్చివాడిలా తయారయ్యాడు. ఒకనాటి తెల్లవారుజామున ఎవరికీ చెప్పా పెట్టకుండా ఎటో వెళ్ళిపోయాడు. వాడు ఇంతవరకు తిరిగి రాలేదు. రామయ్య దంపతులు ఆ రంపపు కోతను భరించలేక రాజమండ్రి వదిలేశారు. ఉన్న ఆస్తిపాస్తులు అన్నీ నారాయణపురానికి చేరుకొని వ్యవసాయంతో జీవితాన్ని సాగిస్తున్నారు. ఊళ్ళో వాళ్ళందరికీ పితృ సమానుడు, సహృదయుడు అయిన రామయ్య హృదయం అశాంతితో ఆవేదనతో కుమిలిపోతూ ఉంటుందని అతని ఆత్మీయులకు తప్ప మరెవ్వరికీ తెలియదు. కాలచక్ర ఇరుసులో పడి సంవత్సరం గిర్రున తిరిగిపోయింది. లక్ష్మి ఉపాధ్యాయునిగా మంచి పేరు తెచ్చుకుంది. రామయ్య కుటుంబంలో లక్ష్మీ బాబుల మూలంగా కొంత శాంతి సంతోషం నెలకొన్నాయి. లక్ష్మీ జీవిత కథ విన్న శాంతమ్మ లక్ష్మీ దౌర్భాగ్యానికి దురదృష్టానికి చింతించేది. కానీ లక్ష్మి తన గత జీవితం క్రమంగా తన పనుల్లోనూ బాబు ఆలనాపాలనలో పడి కొంతవరకు మర్చిపోగలిగింది. కానీ చంద్రాన్ని తలుచుకున్నప్పుడు ఆమె హృదయం నిరాశతో దుఃఖంతో బాధపడేది. బాబు బడికి వెళ్ళటం మొదలుపెట్టాడు.
ఒకనాటి మధ్యాహ్నం సన్నగా తెల్లగా చక్కటివాడు అనగల ఒక వ్యక్తి వచ్చి వారింటి ముందు నిలబడ్డాడు. ఆ ఊరికి అతను కొత్తవాడవటం వలన అతని వెంట కొందరు పిల్లలు కూడా ఉన్నారు. వారిలో ఓ కుర్రాడు, బాబూ, ఓ బాబూ, మీ ఇంటికి ఎవరో వచ్చారు చూడు, బయటికి రా అని అంటూ రామయ్య గారి మనవడు బాబుని కేకేశాడు. ఎవరు అని అంటూ సీతమ్మ బయటికొచ్చింది. ఆగంతకుడు బామ్మా అని అంటూ ముందుకు గబగబా వచ్చాడు. అకస్మాత్తుగా వచ్చిన తన మనవడు శేఖరాన్ని చూసి సీతమ్మ ఆశ్చర్యంతో ఒక క్షణం మౌనంగా ఉండిపోయింది. అంతలోనే తేరుకొని బాబూ అని అంటూ కౌగిలించుకొని రోదించసాగింది. అంతవరకు అణిచిపెట్టుకున్న దుఃఖం పొంగిరాగా శేఖరం కూడా ఏడ్చేశాడు. ఎవరో కొత్త వ్యక్తి తనింటికి వచ్చాడు అని తెలిసి రామయ్య గారు ఆదుర్దాగా ఇంటికొచ్చాడు. హాల్లో కూర్చొని బామ్మతో కబుర్లు చెబుతున్న శేఖరాన్ని చూసి హృదయం పొంగి అమాంతంగా వచ్చి కౌగిలించుకున్నాడు. ఆనాడా గృహంలో సుఖం శాంతి ఆ నివాసంలో చోటు చేసుకున్నాయి. సాయంకాలం బడి నుంచి వచ్చిన బాబు హాల్లో మంచం మీద కొత్త వ్యక్తి ఉండటం చూసి సరాసరి సీతమ్మ దగ్గరికి వెళ్ళాడు. అమ్మమ్మ, ఆయన ఎవరు అని అంటూ. శేఖరం బాబు రాకను గమనించాడు కానీ అంతగా పట్టించుకోలేదు. ఈ అబ్బాయి ఎవరు తాత అని అంటూ బాబు ఓ మారు శేఖరాన్ని యథావిధిగా చూసి వెళ్ళి రామయ్య ఒళ్ళో కూర్చున్నాడు. రామయ్య వాడిని ముద్దులతో నింపేశాడు. తాతయ్య, నేను కథ చెప్పనా అని అన్నాడు ముద్దు ముద్దు మాటలతో. వీడు చాలా తెలివైనవాడు. తండ్రి ఎవరో వీడికి తెలియదు. వీడు పుట్టకముందే ఏటో వెళ్ళిపోయాడు. పాపం ఆ అమ్మాయి నానా బాధలు పడిందట. ఇప్పుడు ఇక్కడ ఉద్యోగం చేస్తుంది. చాలా మంచి పిల్ల. ఆ అమ్మాయిని చూస్తే నాకు చాలా జాలేస్తుందిరా. పుట్టినప్పటి నుంచి నానా యాతన పడిందట. ఎవరో దౌర్భాగ్యుడు ఆ తండ్రిని ఆ అమ్మాయిని వంచాడట. దిక్కులేని పక్షుల్ని చేసింది. కడుపు చేత పట్టుకొని రామయ్య చెబుతున్న మాటలు శేఖరం మస్తిష్కంలో అలజడిని రేపాయి. ఆ అమ్మాయి పేరు వసంతలక్ష్మి కదూ అని అన్నాడు ఆదుర్తాగా. నీకెలా తెలుసు? ఆశ్చర్యంగా నోరు వెళ్ళబెట్టారిద్దరూ. వసంతను పెళ్ళాడిన దౌర్భాగ్యుణ్ణి నేనే తాతయ్య, కుంచుకుపోయిన కంఠంతో ప్రతిధ్వనించింది. అవును తాతయ్య, నేను వసంతను పెళ్ళాడదలుచుకున్నానని నాన్నకి ఉత్తరం రాశాను. అదెంత మాత్రమూ జరగకూడదని, తన ఇష్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించినట్లయితే తనకు నాకు సంబంధం ఉండదని నాన్న ఉత్తరం రాశారు. కానీ నేను వసంతను మనసారా ప్రేమించాను. ఆమెను ఆ నరకం నుండి తప్పించటం నా బాధ్యత అని అనుకున్నాను. అందుకే ఎవరికీ చెప్పకుండా వసంతను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాను. నా చదువు పూర్తయ్యాక పెళ్లి సంగతి చెబుదాం అని అనుకున్నా. కానీ అంతలోనే అమ్మ నాన్న పోయారు. అమ్మ వెళ్ళిపోవటం నా హృదయానికి గాయమైంది. మతి చెదిరిపోయింది. ఆ స్థితిలోనే నేను మద్రాసు వెళ్ళిపోయాను. అక్కడ నాకు తెలిసిన మిత్రుడు నన్ను ఆదరించి మామూలు మనిషిని చేయగలిగాడు. దాదాపుగా సంవత్సరం తర్వాత నా భార్యను చూడటానికి వెళ్ళాను. కానీ ఆమె జాడ తెలియలేదు. అత్తగారింటికి వెళ్ళి అవమానం పొంది విశాఖపట్నంలోనే నా భార్యను అన్వేషిస్తూ ఇంతకాలం గడిపాను. కానీ ఆమె సంగతి ఏమీ తెలియలేదు. ఎంతకాలమని? స్నేహితులతో గడపను. నాకున్న ఎంఏ డిగ్రీకి విలువగా గుమస్తాగిరి ఇచ్చారు. కానీ నాకు జీవితం మీద, ఉద్యోగం మీద విరక్తి పుట్టింది. రాజమండ్రికి ఎన్నో ఉత్తరాలు రాసినా బదులు లేదు. ఇటు మీ గురించి ఆందోళన, అటు వసంత కోసం అన్వేషణ, రెండు నన్ను దహించి వేశాయి. నా అన్వేషణ ఫలించలేదు. రాజమండ్రి వచ్చాను. ఎంతో ఎంక్వైరీ చేయగా మీరిక్కడ స్థిరపడినట్టుగా తెలిసింది. ఇక్కడికి వచ్చేశాను. ఈ జీవితంలో నేను కలవగలనో లేనో అనుకున్న వసంత కూడా దొరికింది. నా రక్తాన్ని పంచుకు పుట్టిన నా బాబు మాట పూర్తి చేయకముందే చంద్రం, నువ్వేనా అన్న పిలుపు విని వెనక్కి తిరిగాడు. తలుపు వద్ద లక్ష్మి ఆనంద నేత్రాలతో నిలబడి ఉంది. వసంత, నువ్వే కదూ, నా వసంతవే కదూ అని అంటూ ఒక్క ఉదుటున వెళ్ళి ఆమెను హత్తుకున్నాడు. బాబు ఈ కొత్త మనిషి చర్యలు అర్థం కాక అమాయకంగా తాతయ్య ముఖం వైపు చూశాడు. మీ నాన్నరా బాబు? నేను ఆనాడే అనుకున్నా, వీడు మా శేఖరం కొడుకేనని అని అంటూ మునిమానవాడిని ఎత్తుకొని బయటికి వెళ్ళిపోయాడు రామయ్య.
బాబుని ఎత్తుకుపోతున్న రామయ్య వైపు అందరూ తృప్తిగా ఆనందంగా చూశారు. హాయ్ అండి, ఈ కథ మీకు నచ్చిందండి? అయితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దు. రేపు మరలా సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్.